ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి బొట్లు పెట్టరు కదా. బొట్టు పెట్టడానికి అసలు పార్టీకి బొట్టుకు సంబంధమే లేదు ఇక్కడ. అందుకే మన భారతదేశం ఎందుకు వెనకబడుతుందంటే ఇదే పిచ్చి. పార్టీ పెడుతున్నా అన్నారు కదా, మీరు ఒక్కరేనా మీ పార్టీలో ఇంకా ఎవరెవరు భాగస్వాములు ఆల్రెడీ అయ్యారు, ఇంకెవరు ఉన్నారు? అందరినీ 24th అనౌన్స్ చేస్తా, తీసుకుని వస్తాను ఆన్ కెమెరా. ఎలాంటి వ్యక్తులు ఆ పార్టీలలో? నాలాంటి భావజాలు ఉన్న వ్యక్తులను తీసుకుని వస్తాను. అంటే పార్టీ కోసం క్రిస్టియన్లు ఇంకెవరు లేడు, సమస్య లేదు. హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్ ఈక్వల్ గా సమపాలలో ఉంటారు అందరు. హిందువులు ముస్లిం కూడా ఉన్నారు మీ ఖచ్చితంగా. వాడెంత పనిమంతుడు ఉన్నాడో తీసుకొని వస్తాను, ఖాళీగా ఉన్నాడో తీసుకొని వస్తాను, పరిచయం చేస్తాను. పక్కా హిందూ భావజాలు ఉన్న వాళ్ళు కూడా నా పార్టీలో ఉంటారు. ఇప్పుడు నేను ఒకవేళ అఫీషియల్ గా నేను జాయిన్ కావాలన్నా, ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకున్నావు, లక్షణంగా వచ్చి నా పక్కన నిల్చో, హ్యాపీగా నేను ఆహ్వానిస్తాను. మీరు బొట్టు పెట్టుకున్నాడు నాకు శత్రువు ఎప్పటికీ కాదు. నా అన్న అనుకుంటా, నా తమ్ముడు అనుకుంటా. పెట్టుకున్నాడు శత్రువు కాదు కానీ బొట్టే శత్రువు. నేను పెట్టుకుని బొట్టు శత్రువు కాదు, నేను గౌరవిస్తా బొట్టుని. కానీ నా సిద్ధాంతం నేను గౌరవించుకోవాలి, నా విశ్వాసం నేను గౌరవించుకోవాలి. అది దాటి రాలేను అంటున్నా. ప్రజాసేవకి బొట్టుకి సంబంధం పెట్టద్దండి దయచేసి. ఇంకా మత పిచ్చిలో పడి ఇంకెంతకాలం మనం పాడు చేసుకుంటాం. తెలంగాణ గురించి పక్కన పెట్టండి, ఆంధ్రాలో పార్టీ ఆవిర్భవించబోతున్నారు కాబట్టి ఆంధ్రాలో ఉన్న క్రైస్తవులకు, ఆంధ్రాలో ఉన్న నిమ్న వర్గాల ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఒక పార్టీ అప్కమింగ్ ప్రెసిడెంట్గా మీరు స్టేట్ ప్రెసిడెంటా, నేషనలా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంటా? ఎట్లా? ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటారు. స్టేట్ ఇప్పటి వరకు బతికించి మరి అక్కడే కదా పనిచేస్తుంది ప్రస్తుతానికి. అంటే కేంద్ర పార్టీ అంటే మళ్ళా ఢిల్లీలో, లేదంటే అవతల అమెరికాలో, కొలంబోలో, లండన్, అమెరికాలో, జపాన్లో అలాంటిది ఏం లేదు. కానీ ఏపీ వరకే ఫోకస్ చేస్తున్నా కాబట్టి ఏపీ ప్రెసిడెంట్గా ఉంటాను. ఏమనిపిస్తుంది? అందరూ ఇన్ని రోజులు పాస్టర్లుగా ఉండే, బైబిల్ని బోధించి ఒక మీటింగ్లలో విశ్వాసుల్ని మీటింగ్ చేస్తుండే. కానీ ఇప్పుడు వచ్చే మీటింగ్లలో, ఇప్పుడు గతంలో మీరు మీటింగ్ మాట్లాడినప్పుడేమో ఓన్లీ క్రిస్టియన్లే ఉంటుండే. ఇప్పుడు మీరు ప్రసంగాలు ఇచ్చే సభలల్లో యువకులు ఉంటారు, వయసు మీద పడ్డ వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, సిటిజన్స్ ఉంటారు, హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ ఉంటారు. సో ఎట్లా ఏమైనా ఈ చేంజెస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారు మీరు? బాగా ఇప్పుడు ఒక్కొక్క ఏరియాస్లో పక్కా అందరు హిందూసే ఉంటున్నారు, బీసీలే ఉంటున్నారు. ఆడ రానితలేరు కావచ్చు లక్షణంగా. అందుకే చెప్పాను, నా మీద ఎక్కడ వ్యతిరేకత లేదు, నేను చూస్తున్నా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హిందువులకున్న సమస్యలు ఏంటి. మరి మేము క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ నన్ను పిలిచింది, చాలా పేదలు. అన్న ఇక్కడ 30 కుటుంబాలు క్రైస్తవులు, 20 కుటుంబాలు హిందువులు ఉన్నామన్నా. మేము హిందువులం. 30 కుటుంబాలు ఉన్న క్రైస్తవులకు చర్చ్ ఉంది, 20 కుటుంబాలు ఉన్న మాకు గుడి లేదన్నా అన్నది. ఖచ్చితంగా మేము మాట్లాడతామమ్మా, దీని మీద ప్రయత్నం చేద్దామని చెప్పి. అట్లా మీరు మారితే అట్లా హిందువులకు కూడా వసతులు కల్పిస్తా అంటే సంతోషం. ఏమైపోయినా లేదు, మా యేసు ప్రభు మాకు లేదు, పాలిటిక్స్ లో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయను, దేవుణ్ణి మరీ అంత లోస్తానని నేను తీసుకురాను. ఆవిడ గుడి కట్టించాలన్నా మాకు అంది. నేనే చిన్నతనంగా ఫీల్ అవ్వలేదే. అరే వాస్తవం కదా, మరి వీళ్ళ విశ్వాసాన్ని చేసుకోవడానికి చర్చ్ ఉన్నప్పుడు మరి వాళ్ళకు కూడా గుడి ఉండాలన్నది అది వాళ్ళ మంచిదే. ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనతో ముందుకు పోతే వ్యక్తిగతంగా నేను కూడా దీన్ని అభినందిస్తాను. నేను కూడా ఆదర్శంగా తీసుకుంటా. సో ఇంటర్వ్యూ ముగించే ముందు మిమ్మల్ని వ్యక్తిగతంగా అభిమానించే అభిమానులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, ప్రేక్షకులకు కావచ్చు, భవిష్యత్తులో మీ పార్టీ నాయకులకు మంచి సందేశాన్ని ఏమి ఇవ్వదలుచుకున్నారు? ఒక కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నాను. ఈ పొలిటికల్ పార్టీ క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, మనిషి కోసం, సామాన్య ప్రజల కోసం, ఎస్టీ, బీసీ, ఓసీ, క్రిస్టియన్, ముస్లిం అందరి కోసం పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నా. నా పోరాటం ప్రభుత్వాలతో, నాయకులతో, పార్టీలతో కాదు. నా పోరాటం కేవలం అవినీతితో, అన్యాయంతో, అక్రమంతో, అరాచకంతో మాత్రమే నా పోరాటం. వెనుకబడిపోతూ, అన్యాయానికి గురవుతూ, పథకాలు అందకుండా నలిగిపోతున్న ప్రజల కోసం ఒక గొంతుకు కావాలి. కాబట్టి ఆ గొంతుకు నేనవుతాను. నేను ఒక సామాన్యుడు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్న వాడికి నేను అవకాశం ఇస్తాను. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా నేను కలుపుకొని ముందుకు పోతాను. నాకు ఎవరు సమస్య చెప్పినా, హిందూ సమస్యలైనా నేను పోరాడతా, క్రైస్తవ సమస్యలైన పోరాడతా, ముస్లిం సమస్యలైన పోరాడతా. అభినయ్ దర్శన్ ఈజ్ అ సెక్యులర్ పర్సన్. థ్యాంక్ యూ. రైట్ బ్రదర్, అడగంగానే మా స్టూడియోకి వచ్చి ఇంత వాల్యుబుల్ టైంని కేటాయించారు. మీరు రూపొందించబోయే భవిష్యత్ కార్యసిద్ధిలో భగవంతుడు ఆయనతో మీకు మనోస్థైర్యాన్ని కల్పించాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.